ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత సన్మార్గాన్ని మనకు చూపించడం కోసం ఆరంభమైన భగవద్ ఉపదేశం. స్వేచ్ఛా ప్రవృత్తిని క్రమశిక్షణలో మనం తీర్చిదిద్దుకునేటట్లుగా మనం నడిపించడం కోసం ఏర్పడ్డ భగవద్ ఉపదేశం. స్వేచ్ఛా సంచారం వేరు, క్రమ పద్ధతిలో జీవనయానం సాగించడము వేరు. స్వేచ్ఛా సంచారాన్ని విశృంఖలత అంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుట అని అర్థం. అలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు పతనమగును అంటారు అన్నమాట. క్రమ పద్ధతిలో సాగేటటువంటి వ్యక్తికి ఒకనాడు ఆ పెర్ఫెక్షన్ లేకపోయినా క్రమంగా చేసే అభ్యాస ప్రభావం చేత, ఏదో అభ్యాసం చేస్తే కూసు విద్య అంటుంటారు కదా, వాడు చేసేటటువంటి అభ్యాస ప్రభావం చేత వెనకాతల మార్గదర్శనం చేసేటటువంటి వ్యక్తులు యోగ్యులైనట్లయితే తప్పకుండా వీడికి అందులో ఒక రకమైనటువంటి సిద్ధి ఏర్పడుతుంది. దీన్నే కృష్ణుడు 26వ శ్లోకం 3వ అధ్యాయంలో స్పష్టం చేస్తాడు. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం. కర్మసంగి, పనులు చేయడం అలవాటు కానివాడు, అవసరం ఉన్నవాడు, కేవలం పనులు చేయడమే కాదు ఫలముల యందు కూడా అపేక్ష కలిగినవాడు, అవసరం ఉన్నవాడు కూడా. వాడికి ఫలములు కావాలి, కోరి చేస్తున్నాడు. వాడు పనులు చెయ్యాలి, ఫలితం మీద కాంక్ష ఉంది, కానీ దాంట్లో పెర్ఫెక్షన్ లేదు. అలాంటి వాడికి పనుల యందు పెర్ఫెక్షన్ ఉంది, ఫలముల యందు కోరిక లేదు, చేసే విధానం తెలిసినటువంటి వ్యక్తిని విద్వాన్ అని అంటాం. ఈ విద్వాంసుడైనటువంటి వాడు చేయవలసిన పని, అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు చేయవలసిన పని ఏమిటి అనంటే, అది రాని వ్యక్తికి ఏ కాస్త చేసినా ప్రోత్సాహమును తెలియచేయుట. జోషయేత్, వాడిని చక్కగా దాంట్లో ప్రోత్సహిస్తూ ముందుకి నడిపించాలి తప్ప ఏం చేస్తున్నావురా నువ్వు, ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇంతేరా, నీ బతుక్కి ఇంకెప్పుడు రానే రాదు అంటూ వాడిని డిస్కరేజ్ చేయకూడదు. నిరాశ అనేది వాళ్ళలో వచ్చేటట్లు చేయకూడదు అనేటటువంటిది ప్రధానం అన్నమాట. వ్యక్తిని నిరాశకి గురి చేయొద్దు, ప్రోత్సహించు. తప్పుదారి పట్టనివ్వద్దు, మంచి మార్గంలో నడిపించాలి. కానీ సాధారణంగా లోకంలో మనకి చాలా చోట్ల ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ దైవ విషయాల్లోకి వచ్చేటప్పటికి, ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేటప్పటికి ఎన్నెన్ని మార్గాలు వచ్చేసాయో, ఎన్నెన్ని కొత్త స్కూల్స్ ఆఫ్ థాట్, ఎన్ని ఆలోచన ధోరణులు వచ్చేసాయో. ఈ ఆలోచన ధోరణికి వెనకాల ఏమిటి ప్రమాణం అని మనం అడిగితే, దానికి ప్రమాణం కాదండి, సొంత అనుభవం ప్రమాణం అంటారంతే. నా అనుభవం అంటే, ఒరే నువ్వెంత వాడివిరా, నీ అనుభవం ఎంతదిరా, మన జీవిత స్పాన్ ఎంత, కొన్ని వందల వేల సంవత్సరాల జీవన పరిమాణం ఉండేటటువంటి వ్యక్తులు, మహానుభావులు తమకుండేటటువంటి బాహ్యమైనటువంటి సుఖాలన్నిటి కూడా పక్కన పెట్టి 10 మందికి మంచి కలగాలని కోరుకుని అదే లక్ష్యంతో తపస్సులను ఆచరించి అద్భుతమైనటువంటి వాస్తవాన్ని వాళ్ళు కనిపెట్టి వాళ్ళకి వాటన్నిటినీ కూడా తమ సొంత బుద్ధితో కనిపెట్టడం కాకుండా ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచచక్షిరే, మా పెద్దలు చెప్పిన మార్గంలో మేము సాగుతున్నాం అంటూ ఆ మార్గంలో ఆచరించి అనుభవం గడించి వారు చెప్పినటువంటి మాటలు
అలాంటి వాటిని మనం పక్కన పెట్టేసి వాటిని ఖాతరు చేయకుండా అసలు మనకి ఆ రకమైన ఆచారము లేకుండా ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎలా పడితే అలా తినడం, ఎలా పడితే అలా ఉండడం లాంటివి చేస్తూ అంతకంటే గొప్ప సత్యాన్ని నేను సాక్షాత్కరించుకున్నానంటూ ఆవిష్కరించేటటువంటి వ్యక్తులని మనం ప్రామాణికులుగా ఎట్లా గుర్తిస్తాము? ఇప్పుడు మిలిటరీలో కొంతమంది ఉంటారు, వాడు ఎంతో కాలం కఠినమైనటువంటి శిక్షణ పొందుతాడు. వాడు నిలబడడంలో కానీ, నడవడంలో కానీ, ఒక ఆయుధాన్ని పట్టడంలో కానీ, ప్రయోగించడంలో కానీ ఎన్నో రకాలుగా వాడు శిక్షణ పొందిన తర్వాత వాడు ఆ పనిని వాడు చేస్తుంటాడు. అసలు వీడికి శిక్షణ లేదు, పట్టుకోవడం చేత కానీ వాడు కూడా నేను ఆ మిలిటరీలో ఉండేటటువంటి సూపర్ మోస్ట్ కమాండర్ అయిపోవాలి అని అనుకుంటే వాడిని చూస్తే మనం జాలి పడాలి, వాడిని ఆక్షేపించి లాభం లేదండి. వాడిని ఇవాళ చాలామంది తత్వాలని ఆవిష్కరించేటటువంటి వ్యక్తులు, సిద్ధాంతాలని ప్రవర్తింపచేసేటువంటి వ్యక్తులు, రకరకాల అయినటువంటి ఆలోచన ధోరణులని సమాజంలో తీసుకువెళ్ళేటువంటి వ్యక్తులు అలా కనిపిస్తారు మనం. అయితే తమాషా ఏంటంటే ఈ సమాజం చాలా ట్రిక్కీ సమాజం అండి. ఇది ఏది చెప్పినా ఎలా చెప్పినా వాడి వెంట పడేవాడు కూడా కొందరు ఉంటారు. వాడు ఏది చేసినా, వాడు ఎలా ప్రవర్తించినా దాన్ని కూడా వెనకాతల ప్రచారం. కొంతమంది ఈ మధ్యన కనిపించారండి, మేము రావణాసురునే పూజ చేస్తామండి అన్నారు. మాకు రావణాసురుడే ఆరాధ్య దైవం, మాకు ఇంద్రజిత్తు ఆరాధ్య దైవం, మాకు హిరణ్యకశిపుడు ఆరాధ్య దైవం, కనుక మేము అదే పూజ చేస్తామంటూ ఈ మధ్య తిరిగేవాడు కూడా కొంతమంది కనిపిస్తున్నారు. కొంతమందిగా చాలామంది కనిపిస్తున్నారు అట్లాగా. అయితే అలాంటి వాటికి కూడా వెనకాతల ఫాలోయర్స్ తప్పకుండా కొంతమంది ఉంటారు. మంచి పని చేసేవాడికి వెనకాతల ఫాలోయర్స్ ఎలా ఉంటారో, పాడు పని చేసేవాడు కూడా అట్లానే వెనకాతలు ఉంటారు. కానీ దానివల్ల వచ్చే ఫలితం ఏమవుతుంది? సమాజం పతనం అవుతుంది. అది పర్యవసానం పతనం. ఏదో పెద్ద ఈ ఒక్కచోట కాంప్రమైజ్ అయితే ఏముందండి, పెద్ద ఇలాగే కూర్చోవాలి ఏమిటండి, ఎలా కూర్చుంటేనే ఏమిటండి, ఎలా తింటేనే ఏమిటండి, ఎలా తిరిగితేనే ఏమిటండి, లోపల ఉండాలి మనకి అనిష్ట ఏకాగ్రత. అంటే అసలు నీకు పైన కలగవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏర్పడినప్పుడు లోపల యోగ్యత ఉందో లేదో ఆవిడకి తెలుసున్నాయా? ఇప్పుడు 1వ తరగతిలోనే నీకు ప్రవేశం లేనప్పుడు 10వ తరగతి నాకు వచ్చును అని అంటే వాడిని ఎట్లా మనం స్వీకరిస్తామని? ఏదో ఉట్టికి ఎగరలేనమ్మా, ఏదో స్వర్గానికి ఎగిరింది అన్నట్టు ఉంటుందన్నమాట వాడికి. అసలు ఉన్న బేసిక్స్ వాడికి ఏబిసిడీలే రాని వాడు నేను పెద్ద డాక్టరేట్ అని అంటే వాడిని ఏమనాలి? వాడిని వివేక భ్రష్టత, మాటకారితనం ఉంది కదా అని సమాజాన్ని నడిపించడం ప్రారంభిస్తే వాడికి పతనం అనేటటువంటి 100 రకాలుగా ఉంటుందంటుంది మనకి శాస్త్రం. వివేక భ్రష్టానాంతు అలాంటి వాళ్ళకి పతనం అనేటటువంటిది, నాశం అనేటటువంటిది బహుముఖంగా ఉంటుంది. వినిపాత శతముఖ అంటారన్నమాట. పండు తొడిమతోటి చెట్టుకి అంటుకుని ఉంటుందండి. ఏ పెద్ద ఒక్క తొడిమ ఊడితే ఏమైందండి అంటే, తొడిమ ఊడితే అది మొదటి పతనం ప్రారంభమవుతుంది. ఆద్య పతనం అంట. ఈ ఆద్య పతనం అనేది అక్కడి దాకా వచ్చి ఊరుకోదండి. అక్కడి నుంచి పండు అక్కడ తొడిమి నుంచి ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అంటుకుంటాను అనుకోదు. అది అక్కడ విడవడం అంటే తాగితే తర్వాత నేల మీద ఉండడమే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది. అలాగ పతనం అనేటటువంటిది ఒకచోట ఆగదండి. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు, చాలామంది ఇప్పుడు మనం ఈ రోజుల్లో గమనించాలి. మనం భక్తి అనేది హృదయంలో ఉండాలండి. వేషం ఎట్లా ఉంటేనేమిటండి, పెద్ద వేషాల వల్ల వస్తాయిటండి. ఇదివరకు మన వాళ్ళు నియమం చెప్పారండి. వ్యక్తి బొట్టు ఎలా ఉండాలి, జుట్టు ఎలా ఉండాలి, కట్టు ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, ప్రవృత్తి ఎట్లా ఉండాలి, ఆహారం ఎట్లా ఉండాలి, వ్యవహారం ఎట్లా ఉండాలి, వీటన్నిటికీ నియమాలు చెప్పారండి. ఏమిటో అవన్నీ ఆ కాలానికి చెల్లుబాటు, కానీ ఈ కాలంలో అవన్నీ ఎందుకండి, ఇవన్నీ అవసరంటండి. అవసరంటండి అంటే నీ పనికి ఏమైనా అడ్డొచ్చాయా? నువ్వు పెట్టుకునే బొట్టు నీ పనికి అడ్డొచ్చిందా? నువ్వు పెట్టుకునే జుట్టు నీ పనికి అడ్డొచ్చిందా? నువ్వు కట్టే కట్టు నీ పనికి అడ్డొచ్చిందా? నువ్వు తినే తిండి నీ పనికి అడ్డొచ్చిందా? నీ పనికి అడ్డొస్తే అప్పుడు ఆలోచించాలా? లేనప్పుడు నీకు వాటి వల్ల ఇబ్బంది ఏమొచ్చింది?
పెద్ద బొట్టు పెట్టుకుంటేటండి బొట్టు పెట్టుకోవడం మానేశారు. పెద్ద పిలక ఉండాలటండి పిలక మానేశారు. క్రాఫింగ్తో ఆగదా అక్కడ మీసం పెట్టుకోవడం ప్రారంభించారు. ఇదివరకు మీసం అంటే అలా పైకి తిప్పితే అది మీసం, ఇప్పుడు పైకి పోయింది, ఇప్పుడు కిందకి దిగిపోయింది. అదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, అదో పెద్ద స్టైల్ అయిపోయింది. అది మళ్ళీ కిందకో తెలియదు, అది పైకో తెలియకుండా ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇంత మేర వ్యాపించడం ప్రారంభించింది. ఎన్ని రకాల వేషాలు రావాలో అన్ని రకాల వేషాలు బయలుదేరాయి దాంట్లో. పెద్ద కట్టు కూడా ఏమంటే పెద్ద ఇలాగే కట్టు ఉండాలటండి, చొక్కా వేసుకుంటే పెద్ద ఏం తప్పుటండి, చొక్కా వచ్చింది. ఆ తర్వాత పంచే కట్టుకోవాలటండి, ప్యాంట్ వేసుకుంటే ఏమైందండి, ఆ తర్వాత అది వచ్చింది. పెద్ద కూర్చునే తినాలటండి, పెద్ద నించుని తింటే ఏం వచ్చిందండి, కనుక అది వచ్చింది. ఇంకా వీడికి ఇంకా అన్ని రకాలుగానే మొత్తం పతనం అన్నమాట. కానీ అక్కడికి కూడా వీడు చేసేదంతా కూడా ధార్మికంగా శాస్త్రీయంగా ఉందని అందరూ అంగీకరించాలనే ప్రవృత్తి వీళ్ళు ఉంటే ఏమంటాం మన వాడిని. ఒక్కొక్క నియమాన్ని మనం ఈవేళ సమాజంలో ఒక ధార్మిక స్థలంలో మనం చూస్తున్నాం అని అంటే ఆ నియమాన్ని తీసుకురావడానికి వెనకాతల ఎన్ని వందల సంవత్సరాల కృషి, ఎన్ని వందల పరిశోధనల యొక్క కృషి ఉందో మనకు తెలియదు. ఏ దాంట్లోనైనా మాట కానీ, వ్యవహారం కానీ, కట్టు కానీ, బొట్టు కానీ, తిండి కానీ, పప్పుతో ఆరంభించు, మజ్జిగతో పూర్తి చెయ్యి. దాని వెనకాతల ఎంత పరిశోధన ఉందండి దానికి. ఏమండి ఏది తింటేనేమిటండి, ఎక్కడి నుంచి తింటేనేమిటండి, ఎలా తింటేనేమిటండి అని అనేవాడికి మనం ఏం చెప్పాలి? అసలు దాని విషయమే తెలియకుండాను వాడు అది పెద్ద సైన్సు గిన్సు అని మాట్లాడితే వాడిని ఏమనాలి? వాడు చూసిన సైన్స్ ఎంత, దేని సైన్స్గా వాడు చూస్తున్నాడు? ఇందులో ఒక్కొక్కటే మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. పైగా ఇది ఆక్షేపించే వాడిలో ఒక దురహంకారాన్ని మనం చూస్తాం, తనకు మించిన గర్వాన్ని మనం చూస్తాం. ఆచరించే వ్యక్తిలో ఒక విశ్వాసాన్ని చూస్తాం, ఒక నమ్రతని చూస్తాం, ఒక వినయశీలత చూస్తాం, మనం ఒక ఉపకార పరత్వాన్ని మనం చూస్తుంటాం. వీటన్నిటికీ వెనక ఏదో ఒక ప్రయోజనం ఉంది, అది మనకి తెలియక దాన్ని మనం ఆక్షేపించి ఇవన్నీ మన పనికిరావని తీసేసి మనకి తాత్కాలికంగా లాభం కలిగేదో అది చూసి దీన్ని ఆ రకమైనటువంటి గౌరవంతో మనం గుర్తించాలి అని సాగించే ప్రయత్నం అప్పుడు కూడా సమాజ వినాశానికి దారితీస్తుంది, సమాజ పతనానికి దారితీస్తుంది. చివరికి ఏమైపోయిందండి, ఇదివరకు కూర్చోవాలంటే స్నానం చేయాలి, దాని తర్వాత అనుష్ఠానం చేసుకోవాలి, మానసయాగం చేయాలి, అప్పుడు జపం చేయాలి, ఇదంతా ఇవో ఉండేది. అసలు ఇప్పుడు జపం చేయడానికి ఎలా ఉంటేనేమిటండి, జపం ఎలా చేస్తేనేమిటండి, ఎక్కడ కూర్చుంటే ఎలా కూర్చుంటేనేమిటండి, ఇది కూడా చెప్పాడు మనకి ఋషి మహానుభావులు. కానీ అది ఎప్పుడంటే ఒక స్థాయికి నువ్వు వచ్చిన తర్వాత, అప్పుడు నువ్వు ఎలా కూర్చున్నా ఎలా చేసినప్పుడు పర్వాలేదు, అప్పుడు సుఖాసనంలో నువ్వు కూర్చోవచ్చు, నువ్వు ఎలా ఉన్నప్పటికీ అప్పుడు చెల్లుబాటు అవుతుంది ఆ స్థాయికి వచ్చినప్పుడు. కానీ అంతవరకు ఏది పద్ధతో ఏది నియమమో దాన్ని అభ్యసించాలి. లేకపోతే వీడు భర్షుడు, వీడిని ఆశ్రయించుకున్న వాడు కూడా భర్షులు అవుతారన్నమాట. అంచేత శ్రీకృష్ణుడు 26వ శ్లోకం 3వ అధ్యాయంలో చెప్పేది విశృంఖల ప్రవృత్తిని ప్రోత్సహించమని చెప్పటం లేదు, విశృంఖల ప్రవృత్తిలో ఉండే వాళ్ళలో అది తప్పు అని చెప్పడాన్ని ఖండించటం లేదు. నా బుద్ధిభేదం జనయేత జ్ఞానాం కర్మ సంగిణాం. ఆరంభ దశలో బాగుపడాలని కోరికతోటి చేసేటటువంటి వ్యక్తులలో అయ్యా అది నీకు చేత కావట్లేదు, నీకు అది ఇప్పుడు సిద్ధించదు కనుక నువ్వు పనికిరావు అని వాడిని డిస్కార్డ్ చేయడానికి కాదు చేయవలసిన పని. జోషయేత్ సర్వకర్మాని వాడిని ప్రోత్సహించాలి అనంటే ఆరంభ దశలో వీడు సాగించే అభ్యాసంలో ఏవైనా కొన్ని లోపాలు ఏర్పడుతున్నా ఆ లోపాలని చూపి వాడిని దుఃఖపెట్టి వాడిని ఇంకా అందులోంచి విముఖుడు అయ్యేటట్టు చేయకుండా ఎంతెంత చేస్తే అంతంత ప్రోత్సహిస్తున్నాడు ఇంకా బాగా చేద్దాం అనిపిస్తుంది. ఒకటి చేసినప్పుడు భేష్ బాగా చేసావు అంటే 2 చేద్దాం అనిపిస్తుంది, 2 చేసినప్పుడు భేష్ బాగా చేసావంటే 3 చేద్దాం అనిపిస్తుంది. అలా ప్రోత్సహించాలి సత్కర్మాచరణ విషయంలో తప్ప వాడిని నిరాశపరచకూడదు అని చెప్పడం, తద్వారా కర్మాచరణ సవ్యంగా చెయ్యాలి అని చెప్పడం.
కృష్ణుడు ఈ పని చేశాడు, అర్జునుడు ఈ పని చేశాడు ఉత్తర కుమారుడి విషయంలో. ప్రోత్సహించి ఉత్తర గోగ్రహణ సందర్భంలో వాడిని యుద్ధ సుముఖుడు అయ్యేటట్టుగా చేయగలిగాడు. కానీ ఇవాళ అర్జునుడికి మళ్ళీ అదే అహంకారం పట్టుకుంది. అందుకోసం తిరిగి అతన్ని కర్తవ్య బోధ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది శ్రీకృష్ణుడికి. అది చేస్తూ అర్జునుడిని సత్కర్మాచరణ వైపు ముందుకు తీసుకెడుతున్నాడు 3వ అధ్యాయంలో. దాన్ని మనం మరింత స్పష్టంగా తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. వందే గురు పరంపరాం. జై శ్రీమన్నారాయణ.